నువ్వు చెప్తాను ఒక లక్ష పండ్లు అంటే ఎత్తన పండు కాదు. కోటి కొల్లారు బట్టే వాళ్ళ కాటు పెరిగి మాత్రం దాడాతో పోయేటప్పటికి ఆ మహాతల్లి బళ్ళు కడుతున్నది. ఏ బళ్ళు? కొల్లారు బండ్లు కట్టింది. అంటే ఒన్నే ఆ కోటి కొల్లారు బళ్ళు కట్టుకుని రాసూర దారి బట్టు ఉన్నాదో అటువంటి కోటి కొల్లారు బళ్ళు కట్టుకుని రాసూరు పట్టణం మాత్రం మహాతల్లి దాడాత్ర పోతున్నది. దాడాత్ర పోవాలంటే జగమాతలు మాత్రము ఎంత పెట్టుకున్నాడు, డబ్బారమును ఎంత పెట్టుకున్నాడు, జాతగిరి సత్తమును ఎంత పెట్టుకున్నాడు, ఎల్లమ్మను సేత పట్టుకున్నాడు. ముమ్మగన్న తల్లి అటువంటి ఉగ్రత కాటిపిరెడ్డికి తెలియదా? అంటే మన గ్రామంలో ఏమైనా బాధపడతారేమో, అందరూ నా బిడ్డలే. ఈ మహాతల్లి నేను కోరగల జంతువురా, నా ఉగ్రత నా దాడి తట్టుకోలేక దేవాదేవతలు మాత్రం భూమి ఆకాశ మండలాలు కావాలంటే చుక్కల పలపల రాలాల, సంవత్సరాలు మాత్రం పోట్లాడాల, కొండల పొలగిరి పర్వతాలు మాత్రం ఎదురొచ్చినా నా ఉగ్రత తట్టుకోలేరు అని చెప్పి ఆ కాటువిరిని ఎరవిగినాడు. ఎప్పుడైతే కాటువిరిని ఎరవిగినాడో ఈ మహాతల్లి చూసింది, నాయన కాటువారెడ్డి నీకు ధనము ధాన్యము సంపద సౌభాగ్యము బిడ్డలు బేడలు ఇండి బంగారు పువ్వులు పావులు అడిగినప్పుడు అమ్మాని మొక్కితే ఆడబిడ్డలు ఇచ్చిన, అమ్మాని మొక్కితే కొడుకులు ఇచ్చిన, ఈ రోజు నా మీద మారుకుంటే నేనేమి చేస్తాను రా? కోటి కొల్లారు పళ్ళు కట్టుకున్నాడు రాసూరు పట్టము కన్న తల్లో పళ్ళంటే మనోళ్ళు కూడా అనుకుంటారు ఎత్తన పళ్ళు, అవి కాదు అట్లా. ఈ కొల్లారు పళ్ళు ఎటువంటి పళ్ళ? వాళ్ళ కాటుపిరికి కూతల మీదకి రక్త కాటేరు పళ్ళు కొన్ని కట్టి ఉన్నాదో, కొన్ని కాటేరు పళ్ళు కొన్ని కట్టుకున్నాదో. మరి కాటు మారెడ్డి ఎలారా కాటుకులకి నీ ఇంత ఆడబిడ్డలు ఇచ్చిన రక్త కాచారు, ముని కాచారు, పిల్లలు కాచారు అనగా మాత్రం గర్భంగానే దాడిస్తే అటువంటి దుసిపోతాది. అటువంటి నేను బళ్ళు కడతా. ఇంకొకటి, నీ కుటుంబం పైన దాడి చేయాలంటే నాకేం పెద్ద సమస్య కాదు. నేను ఇంటికి 500 కన్ను, లొట్ట చిత్ర కన్ను, పల్లన పరశువేని, ప్రధాన భూచక్రము అధికారులు అమర్చగలిగినది, బొట్టుని సిద్ధామని ఉన్నది. నువ్వు ఎక్కడ పోతావురా? అందులో మాకైనా మా చెల్లెలు దేవికి రంగమ్మ 9 మంది బలపరాజులకు వరమిచ్చినది. ఈ రోజు మారుకున్నారు. ఈ రోజు కాటువిరికి వరమిచ్చినా నువ్వు మారుకుంటున్నావు. కాబట్టి ఇదవయ్యా కాటు మారించో వస్తాను. అయ్యా కాటు మారించో ఒరే కుమార కాటువిరెడ్డి, నువ్వు చేతి కాలం వచ్చి ఏమన్నా చెడిపోతావేమరా? అందులో నువ్వు నా మీద మారుకుంటే నువ్వేమైనా తట్టుకుంటావా? అందులో నాకైనా కుమారుడు ఆషాఢం మారన్నా ఆది. నేను చదువుకోవాలా, మీరు చదువుకున్నారు. ఆది అనగా పూర్వకు ముందు మొత్తం ఆషాఢం మారని ఏ విధంగా జన్మాలకు వచ్చినాడు. ఈ మహాతలి యుద్ధము చేసినది.
అసురులు అనగా రాక్షసులు వాళ్ళపైన యుద్ధం పోయేటప్పుడు ఆ మహాతల మాత్రం సముద్రానికి మాత్రం అంటూ ఎడబాపుకోవాలా, ఎందుకంటే మైల్లో ఉండాలి. ఆ మైలు ఎప్పుడైతే మహాతల రక్తపు చొక్క భూమి మీద పడిందో అసాద మారన్నా తయారవుతున్నాడు, అసాద మారన్నా తయారవుతున్నాడు. ఇచ్చారో నాకైన కుమారా, ఇచ్చారో నాకైన కుమారా, తగినవయ్యా కొడుకా. ఒరే కుమారా, నీకు ఇసవాకు ఇచ్చినా దశవాకు ఇచ్చినా కానీ అమృతం అక్కడ ఇచ్చినారా, 3 వాకులు ఇచ్చినా కానీ నా గ్రామములో కానీ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మన దీవెనకరంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలా. అందులో ఈ గ్రామంలో మన బిడ్డలు ఎవరిల్లో మన బిడ్డలు ఈ మహాతల్లి అమ్మవారు ఇచ్చిన ఏదాంతములు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం కాటుపెట్టి దాడాత్ర చేసి బిడ్డ అటువంటి దాడాత్రలో తట్టుకోలేదు ఎందుకన్న తల్లు నీ ఉగ్రత తట్టుకోలేదు వాయుదేతురాలా 12 చేతులు ఆయుధం పట్టుకున్నాడు. ఉంది 12 చేతులు ఎవరికే, నీకా నాకా కానీ మన అన్నదమ్ముడికా? ఈ మహాతలు చూసి కాదు 12 చేతములు మాత్రం గొల్లపల్లి గంగమ్మ 12 ఆయుధాలు పట్టుకున్నది. ఒక చేత పట్టుకున్నాడు, ఒక చేత పట్టుకున్నాడు, ఒక చేత పట్టుకున్నాడు, ఒక చేత పట్టుకున్నాడు, ఒకటి చేత పట్టుకున్నాడు, అచ్చుతల నాదా చేత పట్టుకున్నాడు, పండు నాదా చేత పట్టినాడు. కాల్చిన మాంసము ఏం పట్టుకున్నదే, కాల్చిన మాంసం ఒక చేత అనగా ఖడ్గము ఒక చేత. అంటే ఖడ్గము ఏంటంటే కత్తి. ఆ మహాచేత 12 ఆయుధములు 12 చేత పట్టుకొని పట్టమో దార పట్టుకున్నాడు, పట్టమో దార పట్టుకున్నాడు. మాయలో పురాణా మమగండ పల్లె ఆ 12 చేతల్లో 12 ఆయుధాలు చేత పట్టుకొని రాచూరు పట్టణం మాత్రం మహాతలి 7 మంది అక్కజల్లు లేకపోయినారు. అందులో ఇంకో ఒకటున్నాడు రావుడు. ఎవరోడా ఎవరు? పోతుల రాజు. మూడు తమ్ముడు ఆది పోతుల రాజు చేత పట్టుకొని రాచూరు పట్టణం మాత్రం కదిలిపోతూ ఉన్నాడు. అటువంటి రాసూరు పట్టణంలో ఒరే తమ్ముడా ఉయ్యారు పోతలయ్యా, చెల్లొట్టు ఓరన్నా చెలిపోతన్నా, చెల్లొట్టు ఓరన్నా కలిగిపోతన్నా, లేక పిల్లల కాడా వెలిపోయిన వాడా నా మాట 20 పోతుల రాజా. ఒరే పోతుల రాజా, నేను రాసూరు పత్రం మాత్రం దాడాత్ర పోతున్నా అక్క, నీతో కలిసి నేను వస్తా, నేను దాడాత్ర పోతానన్నావు. ఆ కలి అవి ఎప్పుడైతే రాసూరు పట్టణంలో కాటుబిడ్డికి వరమిచ్చావు, అమ్మాయిని మొక్కితే ఆపదలు తొలగించావు, ఆడబిడ్డలు ఇచ్చావు, కోరినప్పుడు కొడుకులు ఇచ్చావు, ధనము ధాన్యము సంపద సౌభాగ్యము మిద్దులు మేడలు ఎండి బంగారు భూములు బావులు ఇచ్చావు. ఆ కాటుబిడ్డి క్షేమంగా ఉన్నాడా అని మాత్రం పోతురాదు అక్కడ అడిగినాడు. ఎప్పుడైతే అక్కడ అడిగితే అక్క చెప్తున్నది, ఆయన పోతురాదా వాడికి కాటుబిడ్డికి నాకు వైరు వచ్చినాడు, రాసూరు పట్టం దాడి ఎత్త పోతురా, నువ్వు రావయ్యా పోతులా రాజు, ముందాకు నీకు పెడతానా పోతులా రాజా. ఒరే పోతురా
పూజ నీకు, వెనక పూజ నాకురా. కడుపుకు చాలా ఏం చేస్తాం మనం. అయితే నాయనా ఈ ముద్ద పెట్టారు ఎందుకో? ముందు పూజ ఆయనకే. ఎందుకు పెట్టారు ముద్ద? ఈ మహాతల్లి చెప్తున్నది, ఒరే పోతురా రాజా, ఆ పర్వతం ఉన్నది చూడు అక్కడ, ఆ పర్వతం అంత ముద్ద నీకు పెడతా. ఆ తాటి చెట్టు కల్ప వృక్షము, తాటి చెట్టు అంత పోతను నీకు బలి అర్పణ చేస్తారా? నా మాట ఇరవయ్యా పోతుల రాజా, నా మాట ఇరవయ్యా పోతుల రాజా, కదిలిపోతాము అయ్యా పోతుల రాజా. ముందు పూజ నీకు పెడతా, ఎనక నేను కొలువు తెస్తాను. రాసూరు పట్టణంలో మాత్రం కదిలిపోయి ఆ కాటువిరెడ్డి బలము ఏదో తెలుసుకున్నాం అనేటప్పటికి ఆ కోటి కొల్లారి బలం మీద మాత్రం కొలువు తీరి ఈ మహాతల్లి నడివిది కదా వల్లపల్లి గంగమ్మ అంటే వచ్చినప్పుడే నాకు భయం తగిలింది మహాతల్లి. ఇప్పుడు కాదు, వచ్చినప్పుడే భయం తగిలింది. ఈ మహాతల్లి మాత్రం ఎందుకంటే ఇంతమందిలో యువత మాట్లాడాల, ఎందుకు చెప్పు? ఆ మహాతల్లి దగ్గర మనం ఎంతైతే నీవు తగ్గించబడతావో అప్పుడు నేను మెచ్చింపబడతావు. అంత చదువుకున్నాలేమో, నాకు చదువు లేదు కానీ ఈ ఎవరైతే మహాతల్లి దగ్గర తల వంచి అమ్మాని మొక్కితే రత్నాలు విచ్చానా నా చిన్ని కొడుకా, విచ్చాను విచ్చానా తాకింది కొడుకా, నా మాట ఇరవయ్యా అయ్యా నా బిడ్డలారా. మీకు అన్ని కాదురా, ధనము ధాన్యము మిద్దులు మేడలు ఎండి బంగారు పువ్వులు బావులు ఇవన్నీ మనిషి సంపాదించుకుంటాడు. కానీ దేవుణ్ణి సంపాదించుకోవాలంటే ఎట్లా సారా తగ్గించబడాలా. ఎవరి దగ్గర? ఈ మహాతల్లి దగ్గర. నా దగ్గర వద్దు, నాతో కొట్లాడు, నాతో కొట్లాడండి. మీకు ఏం బాధలా, ఏం బాధలా, ఇబ్బందిరా. ఇప్పుడు నాతో కొట్లాడండి, మీకు బాధ లేదు. కానీ ఆమెతో మాత్రం తల ఉంచాలి. ఎవరు వస్తారో ఈయన ముత్తాతలు వస్తాను, ఇల్లు కాదు. కానీ ఈ దేవుని ఎదుట మహాతల్లి మీ బిడ్డలంతగానే చల్లగా వచ్చింది. ఈ మహాతల్లి సేవ చేస్తే నా మాట వినవయ్యా